హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6th క్లాస్ మరియు 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. మరి ఎవరెవరు క్వాలిఫై ఉన్నారో వాళ్ళని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అప్లై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అయితే చాలామందికి మార్కులు రావడం, మరి దానికి సీట్ వస్తుందా రాదా, ఫస్ట్ పేజ్లో వస్తుందా సెకండ్ పేజ్లో వస్తుందా అనేటువంటి మీమాంసలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మనకి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు, 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కావచ్చు, టాప్ 20లో నిలిచినటువంటి వారి యొక్క ర్యాంకర్సు పేర్లు, వాళ్ళ యొక్క మార్కులు, వాళ్ళ యొక్క రాష్ట్రం కూడా ఇచ్చి ఉన్నారు. వాటిని ఒకసారి మనం చూద్దాం. చాలామంది కూడా చాలా మంచి మార్కులతో వస్తున్నారు. ఎందుకంటే మరి ఈ జనరేషను మారుతూ ఉందన్నమాట. నెక్స్ట్ జనరేషను ఇంకా మారుతూ ఉందంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పవచ్చు, ప్రిపరేషన్ లెవెల్ పెరుగుతుందని చెప్పవచ్చు, కోచింగ్ లెవెల్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు అనమాట. 6th క్లాస్ 300 మార్కులకు గాను దాదాపుగా 298 కూడా రావడం జరిగింది ఆల్ ఇండియా టాపర్కి. 9th క్లాస్ 400 మార్కులకు గాను దాదాపుగా 396 మార్కులు కూడా రావడం జరిగింది. వాళ్ళ పేర్లు వాళ్ళ రాష్ట్రాలు ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవోదయ, సైనిక్, జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్, ఐఐటి, ఎంసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో మీ యొక్క సెల్ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ర్యాంకర్స్ పేర్లు, రాష్ట్రాలు, మార్కులు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9th క్లాస్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ అవుట్ ఆఫ్ 400 ఇక్కడ కానీ గమనించినట్లయితే మనం చాలా మంచి మార్కులు వచ్చాయి. ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ కార్తిక్ సింగ్ 396 వచ్చాయి. సెకండ్ ర్యాంక్ వచ్చేసి గిరి ఉత్తరప్రదేశ్లో చాలా బాగా రాస్తున్నారు. రాజస్థాన్కి వచ్చేసరికి 90, 88 ఇలా ర్యాంకర్స్ ఎక్కువగా మరి ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. చూడండి టాప్ 20 కానీ మనం గమనించినట్లయితే 6th క్లాస్ టాప్ 20 ర్యాంకర్స్ కూడా ఒకసారి చూద్దాం. మనం ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఈసారి ఎక్కువగా రావడం కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి నాగసాయి ఉన్నారన్నమాట. నాగసాయి ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఒక్కడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పొచ్చు అనమాట. ఇది వచ్చేసి 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఇచ్చినటువంటి వెబ్సైట్ నుండి మనం తీసుకున్నాము ఈ యొక్క సమాచారాన్ని. చూడండి ఇక్కడ కూడా యాదవ్ 295 మార్కులు కూడా రావడం జరిగింది. 98 మార్కులు ఫస్ట్ ర్యాంక్. మరి మధ్యప్రదేశ్ అతను, ఉత్తరప్రదేశ్ అతను ముగ్గురికి కూడా రావడం జరిగింది అన్నమాట ఫస్ట్ ర్యాంక్. అలాగే 97 రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 296 అన్నమాట. ప్రవీణ్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. సో అసలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలు కూడా. ఇలా మంచి ప్రిపరేషన్ చేస్తే ఇది ఒక ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది పిల్లలకు కూడా. మీ పిల్లల్ని సైనిక్ చేర్చినా చేర్చుకున్నా కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా కోచింగ్ కానీ మీరు ఇంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ ఇవ్వండి. హోమ్ ట్యూషన్ అయినా పెట్టించి కానీ, లేదంటే మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా చేయించండి. చూడండి 20th కూడా 294 వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ చెందిన తేజ. ఇది మరి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి టాప్ 20 ర్యాంకర్స్. నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు కూడా ఇదే ర్యాంక్లో ఉండడానికి ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు నుంచి మీరు గట్టి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక 2 డేస్తో లాస్ట్ డేటు ఈ యొక్క కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి అయిపోతుంది. కాకపోతే ఇంకా ఎవరైనా క్వాలిఫై అయ్యి కానీ చేసుకోకపోతే ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మనం ఎలా సైనిక్ స్కూల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి, ఏది మంచి స్కూల్, ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్తాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.